అరేబియా, టర్కీ, పాకిస్తాన్ దేశాలు కలిసి భారత్కు వ్యతిరేకంగా ఇస్లామిక్ నాటో ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దానికోసం సౌదీ అరేబియా డబ్బు ఖర్చు చేయనున్నట్లు, టర్కీ సైన్యాన్ని సిద్ధం చేస్తున్నట్లు, ఇక పాకిస్తాన్ అణ్వాయుధాలు సరఫరా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సౌదీ అరేబియా, పాకిస్తాన్ దేశాల మధ్య రక్షణ ఒప్పందంపై 2025 సెప్టెంబర్లోనే సంతకాలు కూడా పూర్తయ్యాయి. అందులో టర్కీని చేర్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ఒప్పందం నాటో మాదిరిగా పనిచేస్తోంది. నాటో అర్థం ఏంటి అంటే, సభ్యత్వం ఉన్న దేశాల్లో ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా మిగతా దేశాలపై దాడి జరిగినట్టేనని పరిగణిస్తారు. దీనిని ఇస్లామిక్ నాటో లేదా ముస్లిం నాటో అని పిలుస్తున్నారు. బ్లూంబెర్గ్ నివేదిక ప్రకారం ఆయా దేశాల మధ్య చర్చలు దాదాపు పూర్తయ్యాయని, త్వరలో ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉందని తెలిసింది. సౌదీ అరేబియా నుంచి నిధులు, పాకిస్తాన్ అణ్వాయుధాలను సరఫరా చేయగా టర్కీ బలమైన సైనిక శక్తిని ఇవ్వనుంది. ఇప్పటికే ఈ సమాచారం అందుకున్న భారత్ ఈ ఒప్పందంపై కన్నేసి నిశితంగా గమనిస్తోంది. 2025 సెప్టెంబర్లో సౌదీ అరేబియా, పాకిస్తాన్ల మధ్య ఈ ఒప్పందం కుదిరింది. ఒక దేశంపై దాడి చేస్తే మరో దేశంపై దాడిగా పరిగణిస్తామని ఈ ఒప్పందంలో స్పష్టంగా రాశారు. ఈ నిబంధనను నాటోలోని ఆర్టికల్ 5తో పోల్చవచ్చు. టర్కీ ఇప్పటికే నాటోలో సభ్యదేశం కాబట్టి ఈ ఒప్పందంలో కూడా చేరితే ఇక ఆ 3 దేశాల రక్షణ కూటమిగా మారుతుంది.